వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ అనలిస్ట్ చక్రధర్ గారు నమస్తే సార్ నమస్తే అండి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో చాలా సెక్టార్స్ ఉంటాయి కదా చాలా టైప్స్ ఉంటాయి అలానే పిఎంఎస్ లో కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయంటారు సేమ్ అండి యాక్చువల్గా పిఎంఎస్కి ఏఎఫ్కి మనకి డిఫరెన్స్ ఉండదండి మీకు ఇంకో బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి మనకి క్రోసిన్ ఉంది క్రోసిన్ మీకు ఐడియా ఉంది కదా మనకి పారాసెటమాల్ ఏదైనా జ్వరం వస్తే వేసుకుంటాం ఒక 10 years ఓల్డ్ పిల్లలకి ఎవరైనా వచ్చిందనుకోండి ఫీవర్ మనం సిరప్ ఇస్తాం 5 year ఓల్డ్కి 10 year ఓల్డ్కి సిరప్ క్రోసిన్ సిరప్ రాస్తారు అది కొంచెం పెద్ద పిల్లలు అయ్యాక మనం సిరప్ పనిచేయదు టాబ్లెట్ వేసుకోవాల్సిందే హెవీ డోస్ ఆ 350 mg అలా వేసుకుంటాం 500 mg వేసుకుంటారు అప్ టు 20 years దాకా తర్వాత 600 mg పెంచాలి సో ఎప్పుడైతే పిల్లాడి హైట్ వెయిట్ పెరుగుతున్నాయో ఈ మెడిసిన్ కాంపోజిషన్ పెరుగుతూ ఉంటుంది అట్లాగే లోపల మెడిసిన్ సేమ్ మెడిసినే కాకపోతే ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఇది పెరిగింది సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న స్టాక్సే పిఎంఎస్లో ఉన్న స్టాక్సే ఏఎఫ్లో ఉన్న స్టాక్సే కామన్గా అన్నింటిలో ఉంటుంది స్టాక్సే కాకపోతే మన అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ కొంటారు తద్వారా రిటర్న్ ఎక్కువ వస్తుంది ఓకే సో అంటే ఇప్పుడు ఈ పిఎంఎస్లో కూడా రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి మరి పిఎంఎస్లో ఆన్ యావరేజ్గా 20-25% సిఏజీఆర్ అయితే వస్తున్నాయండి గణనీయంగా సో మనకి ఒక మంచి పోర్ట్ఫోలియో ఉంటుంది ఇప్పుడు చాలామంది చూడండి ఇప్పుడు మన దగ్గర 1 lakh ఉందనుకోండి ఆర్ 10 lakhs ఉంది 10 lakhs మీరు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో వేయమంటే ఏం చేస్తారు జనరల్గా అంటే అందులో ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో పెడతారు మిడ్ క్యాప్ ఫండ్లో పెడతారు స్మాల్ క్యాప్లో పెడతారు కాంట్రా ఫండ్ అంటారు ఫ్లెక్సీ క్యాప్ అంటారు అలా 2 lakhs కింద 5 fundsలో ఇన్వెస్ట్ చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తెలియకుండానే ఒక్కొక్క ఫండ్లో వచ్చి మళ్ళీ 150 స్టాక్స్ ఉంటాయి హిడెన్గా ఓకే చాలామంది ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కానివ్వండి చూడరు ఓన్లీ ఫండ్లు ఓకే ఎన్జే ఫ్లెక్సీ క్యాప్లో పెట్టాను లేదా కొటక్ ఫ్లెక్సీ క్యాప్లో పెట్టాను అనుకుంటారు కానీ ఆ కొటక్ ఫ్లెక్సీ క్యాప్లో ఆ అమౌంట్ వాళ్ళు ఎక్కడ పెట్టారనేది మనం చూడం జనరల్గా చూడం పేరు వింటాం అంతే లైక్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ తీసుకుంటారు ఆ మిడ్ క్యాప్ అని పేరు ఉంటుంది తప్ప లోపల ఎన్ని స్టాక్స్ ఉన్నాయో మనం చూడం కొంతమంది బైనాక్లెస్ పెట్టి కొంచెం హిడెన్గా చూసారనుకోండి ఇన్డెప్త్గా చూస్తే 120 స్టాక్స్ ఉంటాయి అందులో అంటే మీ అమౌంట్ ఆఫ్ 2 lakhs 120 స్టాక్స్ డివైడ్ అయిపోయింది సో దాంతో నిజంగా పనికొచ్చే స్టాక్స్ ఎన్ని ఉంటాయి 30-40 ఉంటాయి అంతే రెస్ట్ 60-40 అన్నెసరీ స్టాక్స్ మనం హ్యాండిల్ చేస్తున్నాం దాన్ని క్యారీ చేస్తున్నాం దాంతో రిటర్న్ అంతా డెలివరీ అయిపోతుంది సో ఇక్కడ పిఎంఎస్లో వచ్చేసి ఏమవుతుందంటే అలా ఉంటుందండి సేమ్ పర్టికులర్గా క్వాలిటీ స్టాక్స్ మాత్రమే వాళ్ళు పిక్ చేస్తారు 30 స్టాక్స్ ఉంటాయి 20 స్టాక్స్ కాన్సన్ట్రేటెడ్గా ది బెస్ట్ స్టాక్స్ ఉంటాయి అందులో కూడా మళ్ళీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీరు అన్నట్టుగా ఐటీ ఫార్మా ఆటో బ్యాంకింగ్ అన్ని సెక్టర్స్ కవర్ చేస్తూ సో అన్ని సెక్టర్స్ కవర్ అవుతాయి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా కవర్ అవుతుంది సో ఒక మంచి బుటిక్ అండి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ పిఎంఎస్ ఎక్స్ట్రా రిటర్న్స్ అయితే వస్తాయి ఈ పిఎంఎస్లోకి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేస్తే మంచిది అంటారు పిఎంఎస్ అనేది ఒక అప్లికేషన్ ఫార్మాట్లో ఉంటుందండి కొన్ని పిఎంఎస్లో అయితే మనం ఆన్లైన్లో చేయొచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందే ఫాట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవాలి కేవైసీ డీటెయిల్స్ తీసుకోవాలి నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ మన పాన్ ఆధార్ బ్యాంక్ అలాగే మన ఫాట్ కార్డ్ డీటెయిల్స్ అంటే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ మన ఇండియాలో ఉన్నామా లేదా ఎన్ఆర్ఐయా మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి అంటే మనకి ఎట్లాంటి పోర్ట్ఫోలియో కావాలి ఈక్విటీస్లో ఎంత కావాలి మ్యూచువల్ ఫండ్స్ ఎంత కావాలి అలా డిజైన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆర్టీజీఎస్ చేస్తే మన అమౌంట్ వెళ్ళిపోతుంది సో స్పెసిఫిక్గా డిమాట్ అకౌంట్ ఉంటుందండి దీనికి సో డిమాట్ అకౌంట్ మన పేరు మీద ఓపెన్ చేస్తారు కాకపోతే స్టాక్స్ మనం కొని అమౌంట్ చేయము ఎక్స్పర్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొంటారు సో వాళ్ళు కొంటారు కాబట్టి ఎక్స్పర్ట్స్ దీన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు ఓకే అండ్ ఇది మంత్లీ బేసిస్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి మనకి మంత్లీ బేసిస్ రిటర్న్స్ ఉంటాయి కదా అలానే పిఎంఎస్లో కూడా మంత్లీ బేసిస్ ఉన్నాయా సిఏజీఆర్ అంటారండి యాక్చువల్గా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అంటారు జనరల్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మేము వాడే టర్మ్ అదే సిఏజీఆర్ అంటారు లేదా TWRR అంటారు టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు సో ఇట్లాంటివన్నీ కూడా కొలమానాలు అండి ఎంత రిటర్న్ ఇచ్చింది పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత అని బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకోవడానికి అంటే ఒక నిఫ్టీ 50 ఎంత ఇచ్చింది దానికి మించి పిఎంఎస్ ఎంత రిటర్న్ ఇచ్చింది అని చూడడానికి ఒక కొలమానం లాగా ఉంటుంది సిఏజీఆర్ కానివ్వండి TWRR కానివ్వండి XIRR కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మేము వాడే టూల్స్ అన్నమాట అట్లా మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళితే రిటర్న్స్ మనం చూస్తామో ఇందులో కూడా రిటర్న్స్ చూడొచ్చు మనకు అర్థమవుతుంది ఏది బెస్ట్గా అని చెప్పి తద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇది హ్యాజిల్ ఫ్రీ అండి అంత చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఏంటి ఎన్ఆర్ఐస్ కూడా హ్యాపీగా చేయొచ్చు ఎక్సెప్ట్ కొన్ని యూఎస్ కెనడా తప్ప మిగతా కంట్రీస్ వాళ్ళు ఈజీగా చేయొచ్చు ఓకే అలా దీనికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయా మళ్ళీ వేరే కంట్రీస్ పిఎంఎస్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని ఉంటాయి కొన్ని యూఎస్ కెనడా అన్ని కంపెనీస్ ఆఫర్ చేయలేవు కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి సో కొన్ని జియోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి కొంచెం సో అందరు చేయలేరండి కొన్ని కంట్రీస్ వాళ్ళు చేయగలుగుతారు ఇండియా అయితే నో ప్రాబ్లం ఇండియన్ కెన్ డూ ఓకే సో అంటే ఇప్పుడు ఈ మంత్లీ రిటర్న్స్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఎండ్ ఆఫ్ ద పాయింట్కి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మనం చూడొచ్చు అంటారా లేకపోతే కొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే బెటర్ అంటారా యాక్చువల్గా మీరు అడిగినది ఏంటంటే సిస్టమేటిక్ విజువల్ ప్లాన్ ఒకటి ఉంటుందండి మంత్లీ రిటర్న్స్ తీసుకుంటే ఆప్షన్ కావాలి ఎవరికైనా బ్యాంకులో ఎఫ్డీ వేసాం బ్యాంకులో ఎఫ్డీ వేస్తున్నప్పుడు మనకి రిటర్న్స్ వస్తాయి
ఎవ్రీ మంత్ కొంచెం పీరియాడికల్గా రిటర్న్స్ తీసుకుంటారు. దాన్ని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు మన మ్యూచువల్ ఫండ్స్లో. అట్లాంటి ఆప్షన్ మనకి పిఎంఎస్లో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మేము చెప్పేది పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవటం అంటారు దీన్ని, మేము ఇయర్లీ వన్స్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో పెరట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది. సో ఆ కరివేపాకు మనం ఏదైనా కూర చేస్తున్నప్పుడు, సాంబార్ పెడుతున్నప్పుడు ఒక 2 డబ్బాలు తెంపుకొచ్చి వేస్తాం. సో రోజు 2 డబ్బాలు తెంపితే చెట్టుకి ఏం కాదు. కానీ ఏదైనా తుఫాన్ వచ్చింది అనుకోండి, తుఫాన్ వచ్చి సగం పడిపోయిన చెట్టు, మళ్ళీ మనం కోస్తున్నాం అనుకోండి, మళ్ళీ పెరగదు చెట్టు, వేస్ట్ అయిపోతుంది. అలాగే ఈ మార్కెట్లో ఈ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కానీ ఏదైనా ఉందో మనం పెడుతున్నాం మార్కెట్లో అమౌంట్ని, అలా అమౌంట్ గ్రో అవ్వాలి. కాస్త గ్రో అవ్వకుండా మార్కెట్ పడుతుంది, మన వాల్యూ తగ్గిపోయింది, పైపొచ్చి మళ్ళీ తీస్తున్నాం అనుకోండి, అందులో నుంచి ప్రిన్సిపల్ కూడా పోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఊరిని ప్రతి ఎవ్రీ మంత్ తీయకూడదండి. ఆఫ్టర్ 1 year చూసిన తర్వాత రిటర్న్ ఎంత వచ్చిందో చూసుకొని ఆ రిటర్న్ తీసుకుంటే బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇయర్లీ వన్స్ మాత్రమే రిటర్న్స్ తీసుకునేలాగా ఎన్ని ఇయర్స్ అలా మనం వెయిట్ చేస్తే తీసుకోవచ్చండి. లిమిటెడ్ యాక్సెస్ లేదు, అన్లిమిటెడ్. మనకి నచ్చినప్పుడు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చండి. ఓకే. కొన్ని కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది 1 year. ఆఫ్టర్ 1 year ఎగ్జిట్ లోడ్స్ ఏమి ఉండవు, మొత్తం అమౌంట్ తీసేసుకోవచ్చు. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా చూడండి, ఇన్కమ్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటేమో శాలరీ పీపుల్కి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఎవ్రీ మంత్ డ్రా చేస్తారు శాలరీ లాగా. కానీ ఒక రైతు చూడండి, రైతుకి ఎవ్రీ మంత్ రాదు, 6 months ఒకసారి పంట వస్తుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా, ఇప్పుడు ఐస్ క్రీమ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఆ సమ్మర్లోనే బాగా వస్తుంది. అలాగే ఉలెన్ స్వెటర్స్ చేసే వాళ్ళకి వింటర్లోనే ఉంటుంది, సీజనల్ బిజినెస్. సో వాళ్ళకందరూ ఎవ్రీ మంత్ శాలరీస్, ఎవ్రీ మంత్ బిజినెస్ రాదు. అట్లాగే ఈక్విటీ అనేసరికి ఏంటంటే శాలరీ కాదు, ఇది బిజినెస్. మనం తెలియకుండా మనం కూడా ఒక ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో బిజినెస్ చేస్తున్నారో, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే పెడిలెట్ కంపెనీ కావచ్చు, వాళ్ళతో మనం కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నాం అంటే ఇండైరెక్ట్లీ వార్ ఇన్ బిజినెస్. సో మన బిజినెస్లో ఎవ్రీ మంత్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, లైక్ శాలరీ. ఒకసారి 1 year దాకా ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్స్ మనం షేర్ చేసుకోవాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఒక రాంగ్ థాట్ అంది, చాలామంది తెలియదు. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కింద మంత్లీ అలా తీసేసుకుని ఉంటారు. బట్ అది చేస్తే మాత్రం ఎలా అయితే బిజినెస్ ఎరోషన్ అవుతుందో ఒక రోజుకి, ఇది కూడా మనకి ప్రిన్సిపల్ పోతుంది. కాబట్టి అది చేయకండి. ఎవ్రీ ఇయర్ 1 year తర్వాత తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు మనం ఏదైతే అమౌంట్ విత్డ్రా చేస్తామో దాంట్లో మళ్ళీ ట్యాక్సెస్ కట్ అవ్వడం ఇవన్నీ ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? యాక్చువల్గా మీకు మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ తీస్తుంటే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అట్రాక్ట్ అవుతుంది. అది ఆఫ్టర్ 1 year తీసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది. అందులో కూడా మీకు ఎగ్జామ్షన్ ఉంది, 1,25,000 ఎగ్జామ్షన్ ఉంది. బియాండ్ 1,20,000 ఏదైతే ఉందో దాని మీద 12.5% ట్యాక్స్ కట్టాలి. అది మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందో పిఎంఎస్లో అంతే ఉంటుంది. ఒక ఏఎఫ్లో మాత్రం ట్యాక్స్ కట్టక్కర్లేదండి, గుడ్ న్యూస్. ఏఎఫ్లో అసలు ట్యాక్స్ ఏ ఉండదు, కట్టక్కర్లేదు. అది యాక్చువల్లీ మన చేతిలో పడదు ట్యాక్స్, బట్ పైన కట్టేస్తారు. మనం దాని గురించి ఒక మంచి డీటెయిల్గా ఒక ఎపిసోడ్ చేద్దామండి, ఏఎఫ్. ఓకే. సో ఈ వీడియోలో అయితే మనం పిఎంఎస్ గురించి తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే ఏఎఫ్ గురించి తెలుసుకుందాము. సో మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ కానీ పిఎంఎస్ కానీ వీటిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక సజెషన్ ఆర్ అడ్వైస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.